అందరికీ తెలుసు. నేను ఎప్పుడైనా ఒక సినిమా నచ్చితే ఎవరు అడిగినా అడగకపోయినా నా అంతటి నేను ఆ సినిమా గురించి చెప్పడం నా ధర్మంగా, నా సీనియారిటీతో అని భావించేవాడిని. నేను రాత్రి రుద్రం దేవి చూశాను. ఇది చాలా డేంజర్ జోనర్. హిస్టారికల్ సినిమా తీయడం అనేది చాలా డేంజర్ జోనర్. ఒక అల్లూరు సీతారామరాజు ఎంత కష్టపడి ఒక గొప్ప సినిమా తీశారో, ఆంధ్రులు గర్వించదగ్గ సినిమా అది. అది మన చరిత్ర. దాని తర్వాత కొన్నాళ్ళకి నేను తీసిన తాండ్ర పాపారాయుడు, కృష్ణరాజు గారి ప్రొడక్షను. కృష్ణరాజు నటించిన సినిమా అది ఒక చరిత్ర. అది ఆంధ్రుల చరిత్రే, మన చరిత్ర. అది 1987. 87 నుంచి మళ్ళీ 2015 వరకు ఇంత భారీ స్థాయిలో మన చరిత్ర హిస్టారికల్ సినిమాలు రాలేదు. దగ్గర దగ్గర 28 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక హిస్టారికల్ ఫిల్మ్ని, ముఖ్యంగా ఆడియన్స్ ఎంటర్టైన్మెంటు, డాన్సు, ఫైట్సు అని పరిగెడుతున్న సమయంలో ఒక హిస్టారికల్ సినిమా తీయాలి, అది కూడా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రుల సామ్రాజ్యాన్ని గురించి చరిత్ర తీయాలనే ఆలోచనే చాలా డేంజర్ ఆలోచన. నేనైతే ఇప్పట్లో ఈ సాహసం చేయలేను. కానీ గుణశేఖర్ మరి ఎందుకు అంత ధైర్యం తీసుకున్నాడో, రుద్రమదేవి పాత్ర మీద, ఆ కాకతీయ సామ్రాజ్యపు చరిత్ర మీద అతనికి ఉన్నటువంటి ఆ మక్కువ ఈ సినిమాని తీయించింది. ఈ సినిమాకి వెనక ఎక్కడ పెట్టుబడిదారులు లేరు. పెట్టుబడిదారులు లేకుండా ఇంత భారీ చిత్రం తీయడం అనేది నిజంగా సాహసం. తను ఇన్ని సంవత్సరాల్లో సంపాదించుకున్నది మొత్తం పెట్టి అతను పడ్డ కష్టాన్ని చూస్తే ప్రతి వాళ్ళకి అనిపించింది ఈ సినిమా ఆడాలి 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 ఇండస్ట్రీ. నేను సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అతను పడ్డ కష్టం మామూలు కష్టం పడలేదు. ఎందుకంటే హిస్టారికల్ సినిమాలు తీసేటప్పుడు రేజర్ ఎడ్జ్, ఏ పాత్ర ఔచిత్యం తప్పకూడదు. మన ఇష్టం వచ్చిన సన్నివేశాలు పెట్టుకోవడానికి వీల్లేదు, ప్రతిదీ చొప్పించడానికి వీల్లేదు. ఆ ఏదైతే ఉందో ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లోనే సినిమా తీయాలి. అలా తీసాడు ఆ సినిమా. ఎంత బాగా తీసాడంటే అక్కడక్కడ ఒరిజినల్ కథకి కొంత కల్పితాలు ఉన్నా చాలా రియలిస్టిక్గా మొదటి నుంచి చివరి వరకు సినిమా ఒక అద్భుతమైన కావ్యంగా తీశాడు. ఇందులో అతిశయోక్తి ఏం లేదు. తను నన్ను ప్రెస్ మీట్ పెట్టమని అడగలా. ఇలాంటి సినిమా గురించి జనానికి చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ అందరికీ ఉందని నేను భావిస్తున్నాను. ముందుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి. ప్రజలను పక్కన పెట్టండి. ఇండస్ట్రీ హ్యాస్ టు సీ దిస్ ఫిలిం. ఎందుకు తీయాలి ఇలాంటి సినిమాలని? ప్రపంచంలోనే ఒక ఆడది, ఒక స్త్రీ పాలించే అధికారం లేదు, కుర్చీలో కూర్చునే అధికారం లేదు, వంటింట్లోనే ఉండే అధికారం ఉంది అని చెప్పిన ప్రపంచంలో సింహాసనం మీద కూర్చుని ఏలగలిగిన మహిళ, ఆ శక్తి ఉంది అని ప్రపంచం మొత్తంలో చెప్పిన ఫస్ట్ హిస్టరీ రుద్రమదేవి. ఈ రుద్రమదేవి చరిత్రను తీసుకుని ఇటలీలో మొట్టమొదటిసారిగా ఇటలీ రాణిని చేశారు. ఆ తర్వాత ఎంతోమంది మహిళామూర్తులు ఆ సింహాసనాలు ఎక్కారు. అలాంటి కదా, అది ఎవరు? మన తెలుగు వాళ్ళు కదా, ఆంధ్రులు కదా. ఏదో ఇది వరంగల్ అంటే తెలంగాణ సినిమా ఏమో కాదు. అసలు చరిత్ర తెలుసుకోవాలి. రాజమహేంద్రవరం నుంచి మొత్తం
అద్భుతంగా పాలించినటువంటి కాకతీయ ఆంధ్ర మహానుభావులు. ఇలాంటి కథ ముఖ్యంగా స్టూడెంట్స్ అవేర్నెస్ ఫర్ ది హిస్టరీ, చరిత్ర తెలుసుకోవడానికి ఇవాళ యూత్ చూడాల్సిన, యూత్ అంటే చదువుకునే స్టూడెంట్స్ చూడాలి. ఇలాంటి సినిమా అతను తీశాడు. దర్శకుడిగా అతని సినిమాలు అన్నీ చూశాను. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉంది. అది సొగసు చూడతరమా దగ్గర నుంచి, లాఠీ దగ్గర నుంచి అతనుకున్న ఒక డిఫరెంట్ స్టైల్, ఒక బాల రామాయణం దగ్గర నుంచి ఒక డిఫరెంట్ డైరెక్టర్ కనపడతాడు. కమర్షియల్ ఆస్పెక్ట్స్, కమర్షియల్ డైరెక్టర్ వదిలేసేయండి, కమర్షియల్ సక్సెస్ చాలా ఉన్నాయి అతనికి. బట్ ఈ ఆస్పెక్టు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్. బాలరామాయణం ఎవరు తీయాలని సాహసించరు, అలాగే సొగస్తోడు తరమ ఎవరు తీయాలని సాహసించరు. అవి చేశాడు. యాజ్ ఏ డైరెక్టర్ నాకు పరిపూర్ణమైనటువంటి ఒక దర్శకుడు నాకు నిజంగా రుద్రమదేవిలో కనిపించాడు. ఇక అనుష్క, షీఈజ్ ఏ గ్లామర్ డాల్. గ్లామర్ సినిమాలో పాటలు, డాన్సెస్, మాటలు అన్నీ చాలా బాగుంటాయి. నేను అరుంధతిలో చూసి చాలా బాగా చేసింది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కోడి రామకృష్ణ చేతుల్లో ఆ అమ్మాయి అరుంధతిగా నా శిష్యుడి చేతుల్లో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంది. అయినా ఇంకా తృప్తి పడలేదు నేను. ఒక మహానటులు నటులు కోవలోకి వచ్చిందని అనుకోలేదు. ఎందుకంటే మహానటి అంటే ఓ సావిత్రి గారు, ఓ వాణిశ్రీ గారు, ఓ జయసుధ, ఓ సుజాత, ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాను. నాకు ఈ సినిమా చూసిన తర్వాత మహానటీమణుల కోవలోకి అనుష్క చేరిందని మాత్రం 100%. వాట్ ఏ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. అసలు ఎక్కడ అంటే ఎంత క్లిష్టమైన పాత్ర అంటే మనకు తెలుస్తూ ఉంది ఆ అమ్మాయి అనుష్కని ప్రజలందరికీ రాజు మగవాడిగా చూపించాలి. ఎక్కడ ముఖ కవలికల్లో తేడా వచ్చినా దొరికిపోతుంది. అది తెలియకుండా నటించాలి. లోపల తన ఆడదాన్ని అని తెలిసిన తర్వాత ఆ లోపల పడే మదన, దానికే చాలా తెలివిగా వాయిస్ని కూడా చాలా బోల్డ్ చేశాడు. చాలా ఎంత బాగా చేసిందంటే నిజంగా ఆ అమ్మాయి లేకపోతే ఈ సినిమా తీయడం వేస్ట్. ఆ అమ్మాయి కోసం ఈ సినిమా తీశాడు. ఆ అమ్మాయి చేసిన కోఆపరేషన్ తోటి ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. లైఫ్లో ఒకసారి దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్, లైఫ్ టైం క్యారెక్టర్స్ దొరకవు, ప్రతి వాళ్ళకి దొరకవు, ప్రతిసారి దొరకవు. నువ్వు టాప్ హీరోస్తో 100 సినిమాలు చేయి, కానీ ఇలాంటి సినిమా ఒక్కటే చరిత్రలో మిగిలిపోతుంది. కృష్ణ గారు 300 సినిమాలు చేశారు, అల్లూరు సీతారామరాజు ఒకటే మిగిలిపోయింది. వెరీ రేర్ అమ్మ. జనరల్గా ఇప్పుడు హీరోయిన్స్ ఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కూడా చేయరు. ఎవరి గురించి చెప్పాలన్నా అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. గోనగన్నారెడ్డి, అర్జున్, బన్నీ, వాడికి ఒక 4 ఎంట్రీస్ ఉన్నాయి పిక్చర్లు. అసలు 4 ఎంట్రీస్ మామూలుగా లేవు. ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. ఒక వీరుడికి ఎలాంటి ఇంట్రడక్షన్ ఉండాలో అలాంటి ఇంట్రడక్షన్. అతను టవర్ ఎక్కడం అనేది మీరు చూస్తుంటారు అందరూ. టవర్ ఎక్కడం అనేది సామాన్యంగా తీయలేదు. వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నిజంగా వాడు చిన్నవాడు, నా కళ్ళ ముందు పుట్టినవాడు. నేను వాడిని పెద్ద మాటలంటే వాడికి ఆయుష్ తగ్గుద్ది. నిజంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని తనంతట తను వాడు వాలంటరీగా వర్క్ చేసి సినిమా చేసేలాడంటే ఈజ్ గ్రేట్. హీరోల్లో అది కావాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమా తీసేటప్పుడు అవసరమైతే ఒక్క సీన్ అయినా సరే, నేనే చేయాలి అనుకున్న సీన్ ఒకటున్నా సరే నేను చేస్తాను అనే స్పిరిట్ హీరోస్లో రావాలి అంటే అర్జున్, బన్నీ వాడి నిదర్శనం. నిజంగా
ఎంతో బాగా చేశాడు. టుడే ఈజ్ ద కమర్షియల్ పుల్ థియేటర్లో వాడి డైలాగ్స్కి దానికి. ఇక మిగతా ఆర్టిస్టులోకి వస్తే రాణా ఈజ్ గుడ్, బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ని చాలా స్టడీగా చేశాడు. ఇక కృష్ణరాజు గురించి చెప్పకల్లా అతనికి అలాంటి వెన్నతో పెట్టింది ఇచ్చా. స్పెషల్ మెన్షన్ ప్రకాష్ రాజ్, ఇన్ని సినిమాల్లో చేశాడు. నాకు విన్నప్పుడల్లా వాడి భాష మీద ఏంటి ఈ భాష అని అనిపిస్తూ ఉండేది ఎక్కడో చోట. సినిమాలో భాష మీద పూర్తి కంట్రోల్తో చేసిన సినిమా ఇది ఒకటే. తెలుగు భాషని తెలుగు భాషలాగా ఉచ్చరించాడు, చాలా బాగా చేశాడు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు అందరి గురించి నేను చెప్తూ నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది. పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా 2 వారాలు 3 వారాలు గ్యాప్ ఇచ్చి సినిమా ఆ పెట్టిన ఖర్చుకి సినిమా బ్రతకడానికి ఇండస్ట్రీ ఆలోచించేది. ఈ సినిమాకి 6వ రోజున 7వ రోజున తర్వాత మళ్ళీ సినిమా మీద సినిమా వచ్చేస్తుంది. నిజంగా అది బాధ అనిపిస్తుంది. అంటే సినిమా స్టాండ్ అయ్యి సినిమా బాగుంది అన్న సినిమాకి థియేటర్లు కొత్త ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉందనుకోండి, గుంటూరులో నాకు తెలిసి 16వ తారీఖుకి 7 థియేటర్లు తీసేస్తున్నారు. ఏమంటే ముందు కమిట్ చేసుకున్నామంటారు. చాలా సినిమాలు పెద్ద సినిమాలకి మరి గ్యాప్ ఇస్తా వస్తారు. ఇక్కడ ఒక్కసారి 3 సినిమాలు 3 వారాల్లో పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం? అని ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి? ఎందుకు ఈ పోటీ? పెద్ద సినిమాలకి పండగలు అక్కర్లేదండి, పెద్ద హీరోల సినిమాలకి పండగలు అక్కర్లేదు. వాళ్ళు ఏ రోజు సినిమా రిలీజ్ చేస్తారో ఆ రోజే పండగ జనానికి. పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో. అవి చేతకాని ఎకనామిక్స్. క్లీన్ గ్యాప్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చుకుంటే అన్ని సినిమాలు బ్రతుకుతాయి. అదొక్కటే బాధగా ఉంది. ఈ సినిమాకి ఇంకొక వారం రోజులు వేరే సినిమా లేకుండా గ్యాప్ కనుక వచ్చుంటే మాత్రం ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఇది చెప్పాలనే మీ అందరిని పిలిచాను నేను, నా మనసులో ఉన్న మాట చెప్పాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రెస్పాండ్ అయ్యారు, వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడక్కడ నేను విన్నా ఫస్టే కలెక్షన్ తక్కువ ఉన్నాయంట అని మాట్లాడిన మాటలు. ఎందుకంటున్నారా ఈ మాటను నేను ఎంక్వైరీ చేశాను. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సినిమా 9,40,00,000 చేసింది షేర్. ఇట్ ఈస్ నాట్ గ్రాస్, ఇట్ ఈస్ షేర్. రెండో రోజు 6,20,00,000 చేసింది. నిన్న 6,90,00,000 చేసింది. దిస్ ఇస్ ది షేర్. మరి అక్కడక్కడ ఇండస్ట్రీలో మరి ఎందుకు బహుశా ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఎలా ఉందని. పర్వాలేదండి, బాగానే ఉందండి అంటారు అవతల. బాగానే ఉందనేది మామూలు మాట, అది బాగుందని అర్థం. అది మా జిల్లాల్లో బాగానే ఉందండి అంటే చాలా బాగుందని అర్థం. ఇక్కడ బాగానే ఉందంటే పర్లేదు యావరేజ్ అంటే అంటారు. సో దిస్ ఈజ్ ది రియల్ ఫిగర్స్ ఆఫ్ ది ఫిలిం. ఏ తక్కువ చేయట్లా, చాలా ఎక్స్ట్రాడనరీగా చేస్తారు. ఒక బాహుబలి అనే సినిమాని పక్కకు పెడితే, ఆ కలెక్షన్స్ పక్కకు పెడితే, ఐ థింక్ దిస్ ఇస్ ద హైయెస్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, బికాస్ ప్రతి ఒక్క స్టెప్లో మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు మీడియా, ప్రెస్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ మనకి ఎంత మంచి ఒక రెస్పాన్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసిన, మన హార్డ్ వర్క్ అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్లీ వన్ థింగ్ అండి, ఈరోజు గుణశేఖర్ గారు ఫోన్ చేసి
దాసరి గారు రమ్మన్నారు, మూవీ చూసి ఎంతో నచ్చింది, దాసరి గారే మాట్లాడాలని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను గుణశేఖర్ గారితో పాటు వచ్చేసాను. బట్ డెఫినెట్గా దాసరి గారిని కలిసిన తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండ్ ఒక మనం చేసిన హార్డ్ వర్క్కి ఆయన ఇచ్చిన వర్డ్స్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ. సో ఇట్ ఫీల్స్ వర్త్ అండి మన అందుకు కష్టపడిన ఈ 3 years. గుణశేఖర్ గారు థ్యాంక్ యూ ఇలాంటి ఒక రోల్ ఇచ్చిన దానికి. అండ్ ప్రతి ఒక్కరు ఈ ఫిలింలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఈరోజు దాసరి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అప్రిషియేట్ చేశారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ మన కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాత్రమే కాదు, ప్రేక్షకులందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఆయన టచ్ చేయని జోనర్ లేదు. అలాంటిది ఆయన తీసిన ఒక తాండ్రపాపడైన ఒక మైల్ స్టోన్ ఫిలిం తర్వాత 30 ఏళ్ళ తర్వాత రుద్రమదేవి రావడం ఏంటి, ఈ మధ్యలో ఎన్నో వచ్చి ఉండాలి. సో ఈ రోజున ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన సినిమాలు చూస్తూ ఎదిగిన నాకు ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు ఇలాగా స్టేజ్ పంచుకోవడం అనేది నిజంగా ఇది ఇంకా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఒక మంచి సినిమా తీస్తే అది నేనే కాదు, గురువుగారు ఒక చిన్న సినిమా ఆడు 10 లక్షల్లో తీసిన వాడిని కూడా పిలిచి ఆయన అభినందించిన రోజులు చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అయ్యాం. అలాగే ఈ రోజున ఆయన అంతటా ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసి, గుణశేఖర్ నువ్వు మామూలు సినిమా తీయలేదయ్యా, నాకు తెలుసు ఒక దర్శకుడిగా పెయిన్ ఏంటనేది, అలాంటిది నువ్వే నిర్మాతగా కూడా ఇలాంటి గొప్ప సినిమా తీసావు, నీ సినిమా గురించి చెప్పాలయా, నా బాధ్యత, నేను చెప్తున్నాను రేపు ప్రెస్ మీట్ అనేసరికి నేను గౌరవంగా ఈ ప్రెస్ మీట్కి హాజరవ్వడం జరిగింది. అలాగే అనుష్క గారికి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి దిష్టి తగిలి పాపం జ్వరంతో ఉన్నారు ఆవిడ. ఆ రోజు రిలీజ్ రోజున నేనే దేవి థియేటర్కి అనవసరం తీసుకెళ్ళాను. దేవిలో రుద్రమదేవి సినిమా ఓపెనింగ్ రోజున చూస్తూ ప్రేక్షకులందరూ కూడా స్క్రీన్ చూడడం అనేసి ఈవినే చూస్తున్నారు, రుద్రమ్మ రుద్రమ్మ అంటూ. దిష్టి తగిలి పాపం జ్వరంతో పడుకున్నారు. రాత్రి ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ మీ జ్వరం అంతా కూడా ఎగిరిపోద్ది, మనకి దాసరి నారాయణరావు గారు ఈ సినిమా గురించి ఇన్స్పైర్ అయ్యారు, ఆ సినిమా గురించి ఆయన చెప్తున్నారు, మనం వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే మీ జ్వరం పటాపంచలు అయిపోద్దని చెప్పి ఆవిడ పాపం తీసుకొచ్చాను. ఆవిడకి యాక్చువల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, మాట్లాడని పరిస్థితిలో కూడా ఉన్నారు. అయినా గురువు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చాం. చాలా చాలా ఆనందంగా ఉందండి. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా, అంటే విమర్శకుల మేధస్సును మెప్పించలేకపోయినామో కానీ ప్రేక్షకుల మనస్సుల్లో మాత్రం వాళ్ళు నాకు గొప్ప చోటు ఇచ్చారు. అందుకని వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ఎన్నో సినిమాలు మనం సక్సెస్ సినిమాలు చేస్తూ ఉంటాం. అందరూ కూడా మీ బోటి మిత్రులు ఏంటి, తెలిసిన బంధుమిత్రులు కానీ కొందరు ప్రేక్షకులు కానీ మన నెంబర్లు తెలుసుకొని కంగ్రాట్స్ అని మెసేజ్ పెడుతుంటారు. మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను. అందరూ కూడా చాలా గొప్ప సినిమా ఇచ్చారు సార్ మన తెలుగు చిత్ర పరిశ్రమకి, మన తెలుగు వారందరికీ మీరు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాం, థ్యాంక్స్ అని మెసేజ్లు పెడుతున్న అందరికీ కూడా శతకోటి వందనాలండి. ఈ సినిమాని ఇంకా ఇలాగ ఆదరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.